అందరికీ నమస్కారం. భారతదేశంలో అందరూ జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అంటారు. అయితే ఈ 12 జ్యోతిర్లింగాల పేర్లను ఉదయం నిద్ర లేవగానే ఎవరైతే స్మరిస్తారో వారిని 7 జన్మలుగా వెంటాడుతున్న పాపాలు సైతం నశించి పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియచేస్తున్నాయి. అసలు ఈ జ్యోతిర్లింగాలు ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారం అమరేశ్వరం వైద్యనాథం చితాభూమౌ డాకిన్యాం భీమశంకరం సేతుబందే చ రామేశం నాగేశం దారుకావనే వారణాస్యంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే కేదారం హిమవత్పృష్టే గృష్వేశ్యం శివాలయే 12 నామాని ప్రాతురుత్తామయః పఠేత్ సర్వపాప వినిర్ముక్త సర్వసిద్ధి ఫలం లవేత్. ఆదిశంకరాచార్యులు మనకందించిన ఈ జ్యోతిర్లింగ స్తోత్రం ప్రకారం చెప్పిన వరుసక్రమం ఇది. ఈ వరుసక్రమాన్ని కొంచెం మార్చి కూడా చెప్తూ ఉంటారు. ఈ 12 జ్యోతిర్లింగాలలో 2 సముద్ర తీరాన ఉంటే 4 పర్వతాలలోనూ 3 మైదాన ప్రాంతాలలోనూ 3 పవిత్ర నదీ తీరాలలోనూ ఉన్నాయి. అసలు ఈ జ్యోతిర్లింగాలు 64 అని చెప్తూ ఉంటారు. అయితే అందులో 12 జ్యోతిర్లింగాలు మాత్రం అత్యంత ప్రధానమైనవిగా ప్రసిద్ధి చెందాయి. అసలు ఈ జ్యోతిర్లింగాలు ఏర్పడడానికి మూల కారణం ఏంటి అనే పురాణ కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకోవడం మొదలుపెట్టారు. ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి వచ్చారు. పరమేశ్వరుడు ఆది అంతం లేని ఒక తేజోలింగ రూపంగా బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచారు. బ్రహ్మ విష్ణువులిద్దరూ లింగాన్ని సమీపించారు. అనంతరం లింగరూపుడైన పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులిద్దరిని ఈ జ్యోతిస్తంభం ఆది అంతాలను కనుక్కుని రావలసిందిగా చెప్పారు. వరాహమూర్తిగా మారిన శ్రీ మహావిష్ణువు జ్యోతిర్లింగాదిని కనుక్కోవడానికి భూమిని తవ్వుకుంటూ అలా పాతాళాన్ని దాటి వెళ్ళిపోయారు. పైన ఉన్న కొనభాగాన్ని కనుక్కోవడానికి హంసని ఎక్కి చతుర్ముఖ బ్రహ్మ ఊర్ధ్వముఖానికి వెళ్ళారు. అలా కొన్ని వేల దివ్య సంవత్సరాలు వారు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. అలా బ్రహ్మదేవుడికి అలసట రావడంతో ఒక చోట ఆగిపోయారు. ఆ సమయంలో పైనుండి ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు కిందకి పడుతూ బ్రహ్మదేవుడికి కనిపించింది. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వును అడిగాడట, నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు అని. అప్పుడు ఆ మొగలి పువ్వు నేను శివుని తలపై నుండి కిందికి వస్తున్నాను అని సమాధానం ఇచ్చిందట. ఆ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని కేతకీ పుష్పాన్ని బ్రహ్మదేవుడు అడిగారు. అందుకది సమాధానమిస్తూ నేను ఇలా పడడం మొదలుపెట్టి కొన్ని వేల దివ్య సంవత్సరాలని చెప్తుందట. ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి పువ్వులతో బ్రహ్మదేవుడు ఈ విధంగా అన్నారట, ఈ శివలింగం పైభాగం కనుక్కోవడానికి నేను బయలుదేరాను. కానీ నువ్వు చెప్పింది వింటుంటే అది సాధ్యపడేది కాదు. అందుకే శివలింగం పైభాగం నుండి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అన్నాడు. అందుకు ఆ కేతకీ పుష్పం అంగీకరించింది. అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువు కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మదేవుడు కోరారు. సరే అంటుంది కామధేనువు. దాంతో ఆ రెండిటినీ తీసుకుని పరమశివుడి దగ్గరకు చేరుతాడు బ్రహ్మదేవుడు. అప్పటికే మాయామేఘం వీడిపోయిన శ్రీ మహావిష్ణువు ఆ లింగం ఆదిని కనుక్కోలేకపోయానని నిజాన్ని ఒప్పుకున్నాడట. అయితే ఆ లింగం అగ్రాన్ని తాను చూశానని దానికి మొగలి పువ్వు కామధేనువే సాక్ష్యమని చెప్పారు బ్రహ్మదేవుడు. దానికి మొగలి పువ్వు కూడా అవుననే సమాధానమిచ్చింది. కామధేనువు మాత్రం తలతో అవునని తోకతో కాదని సమాధానం ఇచ్చిందట. అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికాలు లేకుండా ఉండుగాక అని బ్రహ్మదేవుని శపించారు. అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజకు పనికిరావని శపించారు. ఇక సగం నిజం సగం అబద్ధం చెప్పిన ఆవును ముఖానికి పూజ లేకుండా కేవలం పృష్ఠభాగానికి మాత్రమే పూజలు అందుకుంటావని శపించారు పరమేశ్వరుడు. ఆనాడు అలా వెలిసిన అగ్నిస్తంభానికి బ్రహ్మదేవుడు ప్రార్థన చేశాడట, నా అహంకారం పోయింది. అసలు పరబ్రహ్మ స్వరూపుడెవరో ఆద్యంతాలు లేనిదెవరో తెలిసింది. ఇక్కడ ఇదే స్వరూపంలో వెలిసిన మీరు భూలోకంలో అజ్ఞానాన్ని పోగొట్టేందుకు అరుణాచలంలో అగ్నిలింగం అన్న పేరుతో భక్తులకు అనుగ్రహించాలి అని ప్రార్థన చేశారట.
ఆ కారణంతోనే పరమేశ్వరుడు అరుణాచలంలో అగ్నిలింగంగా వెలిసారన్నది పురాణ శ్రవణం. ఆ తేజోలింగం నుండి కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగాలయ్యాయని, అలా ఏర్పడిన జ్యోతిర్లింగాలు 64 అని, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా చెప్తారు. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల వెనుకున్న కథ. ఇక ఒక్కొక్క జ్యోతిర్లింగాల విశేషాలను మరో వీడియోలో తెలుసుకుందాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.